వెల్కమ్ టు మెగానే టీవీ ఏపీ పక్కా లోకల్. తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయ పరిధిలో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్తూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభించారు. పంచాయతీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పవన్ తెలిపారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సర్వనాశనమయ్యాయని ఎమ్మెల్యే నాని విమర్శించారు. కూటమి ప్రభుత్వం లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథమ స్థానం నిలపడమే స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నారు. దానికి చేసిన గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆర్ శ్రీధర్ గారికి, కూతులపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గారికి, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎండి శ్రీనివాసులు గారికి, గౌరవ మేయర్ శ్రీమతి సాగుదా గారికి, ఆంధ్రప్రదేశ్ పుస్తకాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుమేటి హరిప్రసాద్ గారికి, చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ జిల్లా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న నాయకులను, కార్యకర్తలను ఎంపీ సుధారామకృష్ణన్, మాజీ ఎంపీ చింతామోహన్ అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓట్ చోరీ ప్రధాని అని సుధారామకృష్ణన్ ఎద్దేవా చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మూలించేందుకు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ బలహీనపడటానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాజశేఖర రెడ్డి తనయుడు జగన్, ఇతర సీనియర్ నాయకులే కారణమని చింతామోహన్ విమర్శించారు. To go to the tomb of Sonia Gandhi, where there was a lamp inside. There is only one woman in this entire city. That woman, poor woman. Her name is Shanti. She went to the tomb, demolished the tomb. Police were silent. District collector was silent, chief minister was silent, governor was silent. When everybody was silent, this is the only madam, Shanti Yadav. She got the courage to go and remove the tomb. When she was removing the tomb, there was a lamp inside. She burnt her hands. This is loyal. That kind of people we wanted today. Loyal is like Madam Pramilama, Madam Shanti Yadav. That kind of loyalty Congress party is looking in today. அகில இந்திய காங்கிரஸ் கமிட்டி இந்தியா முழுவதும் சங்கத்தன் சிருஜான் அபியான் என்ற ஒரு புரோகிராமை நடத்தி கொண்டிருக்கிறார்கள். என்னவென்றால் டெமோக்ரஸி, அதாவது ஜனநாயக முறைப்படி கட்சியை சார்ந்தவர்களே தன்னுடைய மாவட்ட தலைவர்களை தேர்ந்தெடுத்து கொள்ள வேண்டும் என்பதற்காக இந்த நிகழ்வு நடந்து கொண்டிருக்கின்றது. இன்றைக்கு திருப்பதி மாவட்டத்தில் என்னை மாவட்ட அப்சர்வராக நியமித்திருக்கிறார்கள். அதன் அடிப்படையில் 7 சட்டமன்ற தொகுதி இங்கே இருக்கின்றது. 7 சட்டமன்ற தொகுதியிலும் சுற்றுப்பயணம் செய்து யாரெல்லாம் மாவட்ட தலைவருக்கு போட்டியிடுவதற்கு தகுதியாக இருக்கிறார்களோ அவர்கள் கொடுக்கின்ற மனுக்களை பெற்றுக்கொண்டு மூத்த நிர்வாகிகள், சீனியர் லீடர்ஸ் அவர்கள்கிட்டமெல்லாம் ஒப்பீனியன் வாங்கி கொண்டு நம்ம ஆல் இண்டியா காங்கிரஸ் கமிட்டியிடம் இந்த யாரெல்லாம் மனு கொடுத்தார்களோ அதையும் அது ரிப்போர்ட்டாக தயார் செய்து அனுப்பி வைக்கப்படும். அகில இந்திய காங்கிரஸ் கமிட்டி இறுதியான ஃபைனல் டெசிஷன் ஆல் இண்டியா காங்கிரஸ் கமிட்டி வில் டேக் who become district president.
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బహిష్కృత ఎమ్మెల్యేగా ఒప్పుకుంటామని టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కులాన్ని వెనకేసుకురావడాన్ని సమర్థించుకుంటూ చెప్పుకొచ్చారు. నా పేరు జ్ఞానకుమార్, ఎస్సీ సామాజిక వర్గం. నేను గత ఎలక్షన్లో యాస్పిరెంట్గా టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది, లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది. అందులో ఆయన టికెట్ని మనం ఆదిమూలం గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరంతా ఆయనకు గెలుపు కోసం కృషి చేయండి, మీరు అక్కడి నుంచే పనిచేయండి అనేసి ఆయన ఆదేశాలు ఇస్తే సత్యవేడు నియోజకవర్గంలోనే ఉండి రాత్రింబొగళ్ళు ఆదిమూలం గారికి టికెట్ కేటాయిస్తే ఆయన గెలుపు కోసం మేము రాత్రింబొగళ్ళు కష్టపడి ఆయన గెలిపించుకున్నాము. ఆయన గెలిచిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి ఆయనకు అందరికీ అందుబాటులో ఉంటారని మేము అందరం కూడా అనుకున్నాము. కానీ గతంలో ఆయన వైసీపీలో ఉన్న సంబంధాలని వాళ్ళని అట్లే కంటిన్యూ చేస్తూ వాళ్ళతోనే ఉంటూ ఆయన కోసం నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు పనిచేసిన వ్యక్తుల్ని పక్కన పెడుతూ రావడం జరిగింది. అందుకు రోజు రోజుకు తెలుగుదేశం కార్యకర్తలు, నిజమైన తెలుగుదేశం కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగింది. నా పేరు ఆయన గెలిచింది కూడా ఏం ప్రమాణం ఏమని చేశారు? కుల మతాలకు అతీతంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి ప్రమాణం చేసి, కానీ ఆ ప్రమాణాన్ని మాట తప్పి ఇవాళ కులమత ద్వేషాలన్నీ రెచ్చగొడుతున్నారు. ప్రతిదానికి కులం కార్డు, దళిత కార్డులను వేసుకుంటున్నారు, అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. నిన్న డిఆర్సీ మీటింగ్లో కూడా నేనున్నాను. సార్ ప్రోటోకాల్ ఇవ్వలేదు అని అంటే డిఆర్సీ మీటింగ్కి ఎందుకు వచ్చారు? మరి వాళ్ళు మీలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి తాళం వేసినట్లుగా వీళ్ళు కూడా మిమ్మల్ని రానివ్వలేదా? కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా మీరు చెప్పిన మాట, మీరు చెప్పిన విధాన్ని కూడా, మీ సమస్యలన్నీ కూడా తీసుకున్నారు కదా, మరి అక్కడ ప్రోటోకాల్ అనేది లేదా? అలాగే అమరావతిలో సుప్రభాలిన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్కి మీరు గౌరవనీయ ఎమ్మెల్యే అని చెప్పేసి కదా మిమ్మల్ని ఆ రోజున అక్కడ ఆహ్వానించారు. ప్రభుత్వం మిమ్మల్ని ప్రోటోకాల్ పిలుస్తోంది కదా, మరి అక్కడికి అమరావతికి ఎలా వచ్చారు? అలాగే నిన్న కేవీబీపురంలో కూడా మనకి ఇక్కడ వరద వస్తే కూడా మన కలెక్టర్ గారితో పాటు సమీక్ష చేశారు కదా, మరి అది ప్రోటోకాలే కదా. మరి అవన్నీ మీకు ఇస్తా ఉండేటప్పుడు అదేమీ లేకుండా నాకు ఇవ్వట్లేదు అనేది ఎందుకు చేస్తున్నారు? ప్రతిదానికి కులం అనేది. టీటీడీలో రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోవడం, కొత్త నియామకాలపై దృష్టి పెట్టకపోవడమే అవినీతికి మూల కారణమని బీజేపీ నేత నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెటింగు, ఇంజనీరింగు, క్యాటరింగు, న్యాయ విభాగం వంటి కీలకమైన విభాగాలలో ఇన్ఛార్జ్ అధికారులను తొలగించి అనుభవజ్ఞులైన రెగ్యులర్ అధికారులను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. టీటీడీలో మొట్టమొదటిగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు. భక్తులు అడిగే నిధుల వినియోగంపై రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేలా ధర్మకర్తల మండలిని తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర నిఘా సంస్థల రంగప్రవేశంతో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని, అధికారులు తప్పు చేస్తే కఠిన శిక్షలు ఉండాలని హెచ్చరించారు. ఎక్కడ అనుమానం వచ్చినా టీటీడీ ఉన్నతాధికారులని, ధర్మకర్తల మండలిని ప్రశ్నించే హక్కు ప్రతి భక్తుడికి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి బడ్జెట్ కేటాయించదు. కేవలం తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలతోనే ఈరోజు వేలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వేలాది మందికి వైద్య సదుపాయాలు, విద్యావకాశాలు, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి అంటే అది వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకలతోనే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా టీటీడీలో అధికారుల లోటు అనేది స్పష్టంగా కనబడుతుందండి. తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకొని ఈరోజు అధికార బలంతో, అహంకారంతో ఎంతో మంది విర్రవీగారు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో తప్పించుకోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు అన్నదానికి నిదర్శనమే ఈరోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకరోజు వెనక ముందు ఆలస్యం అవ్వచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి వడ్డీతో సహా రికవరీ చేస్తారన్నదానికి నిదర్శనం రేపు హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ఖచ్చితంగా కోట్లాది మంది భక్తులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. విశాఖలో నేవీ డే సందర్భంగా బీచ్ రోడ్లోని విక్టోరియా అట్ సీ మెమోరియల్ వద్ద ఘనంగా అమరవీరులకు నివాళులర్పించారు. నేవల్ అధికారులు, కలెక్టరు, పోలీసు ఉన్నతాధికారులు, పౌర ప్రముఖుల కార్యక్రమంలో పాల్గొన్నారు. 1971 యుద్ధంలో భారత నౌకాదళం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ పుష్పాంజలులు సమర్పించారు. రక్షణ వ్యవస్థలో నేవీ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. నేవీ డే సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
రాయలసీమలో తొలి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనంతపురం జిల్లా కనికెల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 41.60 లక్షలతో నూతనంగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబు, లైబ్రరీ భవనాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ మొదటి వారంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు. రైతులు దళారుల చేతిలో నష్టపోకుండా ఉండటంతో పాటు ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర కల్పించిందన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కనికేల్, బొమ్మనహెడ్, డి హిరహెల్ మండల కేంద్రాల్లోని 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది క్వింటాలకు సుమారు 69 రూపాయల ధర కూడా పెరిగింది. కనీస మద్దతు ధర పెరిగింది. మామూలుగా అయితే జనవరి ఆఖరిలోనో ఫిబ్రవరిలోనో ధాన్యాన్ని సేకరించే వాళ్ళు ఈ సంవత్సరం ముందుగా, ఎందుకంటే ప్రైవేటు మార్కెట్లో వ్యాపారస్తులు రైతుల పంట ఉత్పత్తులు చేతికి అందిన వెంటనే ఒక ధర నిర్ణయించి తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులు నిల్వ చేసుకునే అవకాశాలు లేక, సౌకర్యాలు లేక ఏదో ఒక ధర వచ్చింది చాలే అన్నట్లుగా ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవడం ఆనవాయితీగా మారింది. దాన్ని ఛేదించడానికి ప్రభుత్వమే మార్కెట్లో మొదట ధాన్యం కొనుగోలును ప్రారంభం చేస్తే బయట బహిరంగ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు డిసెంబర్ తొలివారంలోనే, నాకు తెలిసి చరిత్రలో ఇంత త్వరగా ఈ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రం ప్రభుత్వం నుంచి ఏర్పాటైన సంవత్సరం ఈ సంవత్సరమే. గత సంవత్సరం కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి మాకు. అంటే బహిరంగ మార్కెట్లో 230 నుంచి 250 రూపాయలు క్వింటాలకు తేడా రావడం వల్ల రైతులందరూ ప్రభుత్వానికే అమ్మాలని ఆలోచన చేయడం వల్ల తొలిగా 5,000 మెట్రిక్ టన్నులనే సేకరించాలని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతే మోతాదులో సేకరించడానికి అనుమతులు రావడం వల్ల ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ రైతుల అవసరాల దృష్ట్యా ఈ ఏడాది క్వింటాలకు సుమారు 69 రూపాయలు. ఆర్థిక చేయూతనందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేసి వారికి భరోసా కల్పించారు. చంద్రపట్ల గంగాధరరావు, ఆనమిల్లి మధుబాబు, బయ్యవరపు రాజారావు, కొత్తకోట ధర్మారావు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా మరి ఏదైతే ఆరోగ్యం బాగోక వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకున్నా, అలాగే ఆ రోజున అందుబాటులో లేక ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ను ఒక యజ్ఞంలాగా తయారు చేస్తున్నారో అందులో భాగంగానే మరి 2 రోజుల క్రితమే మరి 32 మందికి ఇవ్వడం జరిగింది చెక్కులు. మళ్ళీ ఏదైతే మొన్న కూడా లోగడ కూడా చెప్పాను, ఇంకా 140 దాకా పెండింగ్ ఉన్నాయని చెప్పి అందులో 22 మందికి ఇవాళ మళ్ళీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. దాంట్లో 22 మందికి కూడా కలిపి 13,81,000 రూపాయలు ఇవాళ రాలింది. నేటితో మరి 4 కోట్లకి ఒక 3 లక్షలు తక్కువగా మరి ఏలూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటి వరకు కూడా ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. రమారమి 385 మంది మరి చెక్కులు అందుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పేదవాడు ఇబ్బంది పడకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించాలనే ఉద్దేశంతో మరి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అనేది చేస్తున్నారు. అలాగే ప్రతి దాంట్లో కూడా అభివృద్ధిలో కూడా ఎక్కడా కూడా రాజీ పడుకోకుండా మరి నిన్న కూడా మీరు కూడా చూశారు, మరి 3 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నప్పుడు
ప్రజల దగ్గరికి కూడా ఎప్పుడు కూడా మనం పని చేసినప్పుడు తలెత్తుకుని వెళ్ళగలుగుతాం, వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం. ఏదైతే డ్రైన్ల విషయంలోనూ కూడా ఇంటర్నల్గా కొన్ని రోడ్ల విషయంలో ఉన్నా కూడా ప్రజలు మనం ఏం చేస్తున్నారనేది చూసినప్పుడు వాళ్ళు కూడా నిదానంగా ఒక్కొక్కటి చేస్తారని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా మరి ఏదైతే ఆరోగ్యం బాగోక వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తిరుపతి జిల్లా వెంకటగిరిలో దిత్వా తుఫాను కారణంగా ముంపు ప్రాంతాలను అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు. వెంకటగిరి ప్రాంతంలో ఉన్న మల్లమ్మ గుడి, బొగ్గులమెట్ట, కంపాలెంలోని గుడ్డేరు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అక్కడ నుండి చింతకుంట, పాలెంకొట్ట రోడ్డులోని చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి అక్కడ గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరకొండ రామకృష్ణ కంపాపాలెం గొడ్డేరు వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి 6,75,00,000 ఖర్చు అవుతుందని, దీనిని త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. బొగ్గులమిట్ట శివాలయం, అదేవిధంగా ఈ గొడ్డేరు కాంపాలెం బ్రిడ్జి. ఈ కాంపాలెం బ్రిడ్జిని గతంలో కూడా 5,75,00,000కి ప్రభుత్వంలో పెట్టున్నాం. ఇది ప్రాసెస్లో ఉంది. అయితే ఇప్పుడు రేటు ప్రకారం చాలదని చెప్పి ఇంకో ₹1,00,00,000 కూడా పెంచి మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ చేయించి ఈ బ్రిడ్జిని పెట్టి త్వరితగతిన చేయించి ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అవతల వచ్చి కాంపాలెం, ఈ రాపూర్ రోడ్డు మెయిన్గా వెంకటగిరి నుంచి రాపూర్ పోయేటువంటి రోడ్డు కాబట్టి దీన్ని ప్రయారిటీలో పెట్టి చేయించి ఏర్పాటు చేస్తాం. టోటల్గా 6,75,00,000 అవుతా ఉంది. దీన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేయిస్తాం. ఎందుకంటే ఇటు టౌన్కి కానీ అటు కాంపౌండ్కి కానీ అందరికి కూడా సమస్య ఇది కాబట్టి ఇది త్వరితగతిన చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా మనం పరిశీలించాం. ఇక్కడంతా కూడా చూసాం. ఈ రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయింది. అవతలేమో కాంపౌండ్ విలేజ్ ఉంది. పెద్ద వర్షం వచ్చి బాగా వాటర్ వస్తే అవతల చేతులు రాలేరు, వీళ్ళు అటు పోలేరు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకొని చేయిస్తాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ కాంపౌండ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓతో మాట్లాడాం, కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు కూడా బీమీ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దిత్వా తుఫాను ప్రభావంతో గత 6 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విడవలూరు మండలంలోని స్మార్ట్ పోలీస్ స్టేషన్ సీలింగ్ నేల కూలింది. సీలింగ్ నేల కూలి సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్మార్ట్ పోలీస్ స్టేషన్కు రేకులతో నిర్మించి పీవీసీ సీలింగ్ వేయడంతో వర్షానికి నానిందని, నిర్మించేటప్పుడు పటిష్టంగా స్లాబ్తో నిర్మించుంటే బాగుండేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని పోలీస్ స్టేషన్ను పరిశీలించారు.